అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని చూపించబోతున్నాను. ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం కేరళ రాష్ట్ర రాజధాని అయిన తిరువనంతపురంలో ఉంది. ఎప్పుడూ కొత్త ప్రదేశాలు అన్వేషించి నేను ఈసారి కేరళని అన్వేషిద్దామని పయనమయ్యాను. దక్షిణ భారతదేశంలో ఒక రాష్ట్రమైనటువంటి కేరళను గత 2 ఏళ్లుగా సందర్శిద్దాం అనుకుని సందర్శించలేకపోయాను. కానీ ఇప్పటికీ కేరళలో అడుగుపెట్టగలిగాను. ఆ విధంగా కేరళ రాష్ట్ర రాజధాని అయినటువంటి తిరువనంతపురం చేరుకొని ఆ తిరువనంతపురంలో గల శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రాంతం అంతటిని కూడా ఈస్ట్ ఫోర్ట్గా పిలుస్తూ ఉంటారు. ఈ లోపల ఉన్నటువంటి ఈ భాగమే శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. కేరళ లాటరీ టికెట్ల గురించి యూట్యూబ్లో యాడ్లో అక్కడక్కడ చూసేవాళ్ళం. ఇక్కడ కేరళలో వచ్చిన తర్వాత మనకి ప్రత్యక్షంగానే చూస్తూ ఉన్నాం అన్నమాట. ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 800 మీటర్ల దూరంలో ఉంటుంది. అంటే మనం కాలినడకన ఇక్కడికి చేరుకోవచ్చు. అనంత పద్మనాభుడు అనగా పద్మము నాభియందు కలిగి అంతం లేనివాడిని అర్థం. ఈ ఆలయము శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడిన ఆలయం. ఈ ఆలయ నిర్వహణ ప్రస్తుతం ట్రావెన్కోర్ రాజు కుటుంబానికి చెందిన ధర్మకర్తల ఆధ్వర్యంలో కొనసాగుతుంది. తమిళం మరియు మలయాళంలో తిరువనంతపురం అనగా ది సిటీ ఆఫ్ లార్డ్ అనంత అని అనువదిస్తుంది. ఈ ఆలయం చేర ద్రావిడ నిర్మాణ శైలిని రెండింటినీ క్లిష్టమైన కలయికలో నిర్మించబడింది. ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు ఎడమవైపు ఉన్న షాపులన్నీ కూడా లాటరీ టికెట్లకు సంబంధించినటువంటివి. ఎప్పుడైనా మీరు ఈ అనంత పద్మనాభ ఆలయాన్ని దర్శించడానికి వెళ్తేప్పుడు మీరు కూడా ఒకసారి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఈ ఆలయంలోని ఎత్తైన గోడలు 16వ శతాబ్దపు గోపురం ఉన్నాయి. కొన్ని సాంప్రదాయాల ప్రకారం కేరళలోని కాసర్గోడ్ జిల్లాలోని కుంబ్లాలోని అనంతపుర సరస్సు దేవాలయం దేవత యొక్క అసలు ఆధ్యాత్మిక స్థానంగా పరిగణించబడుతుంది. వాస్తుపరంగా కొంతవరకు ఈ ఆలయం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఉన్నటువంటి తిరువత్తూరులో ఆదికేశవ పెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం. ఇక్కడ మీకు కనిపిస్తున్నదే ఆలయం యొక్క ప్రధాన గోపురం. దీనికి మనకి కుడివైపు ఉన్నది పద్మతీర్థం, అంటే కొలను అన్నమాట. ఈ ఆలయంలో ప్రధాన దైవం పద్మనాభ స్వామి శయన భంగిమలో అనంతమైనటువంటి పాము ఆదిశేషునిపై శాశ్వతమైన యోగ నిద్రలో కొలువై ఉన్నారు. ట్రావెన్కోర్ మహారాజు మూలం తిరునాల్ రామవర్మ ఈ ఆలయానికి ప్రస్తుత ధర్మకర్త. ట్రావెన్కోర్ రాజు కుటుంబం చేరవంశానికి చెందినవారు. అలాగే కులశేఖర సన్యాసి ఆల్వార్ సంతతి వారు. ఈ ఆలయం శ్రీ మహావిష్ణు యొక్క 108 దివ్య దేశాలలో ఒకటి. 108 దివ్య దేశాలు అంటే శ్రీ మహావిష్ణు యొక్క ఆలయాలు ఉన్న దివ్యక్షేత్రాలని అర్థం. శ్రీమద్భాగవతంలో బలరాముడు తన తీర్థయాత్రలో భాగంగా ఫాల్గుణం అంటే ప్రస్తుతం ఉన్న శ్రీ అనంత పద్మనాభ ఆలయం అనే ఈ దేవాలయాన్ని దర్శించినట్లుగా, ఇక్కడున్న పద్మతీర్థంలో స్నానం చేసినట్లుగా, అదేవిధంగా 10,000 గోవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లుగా తెలుస్తోంది. తమిళ ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధంలో కూడా ఈ ఆలయం గురించి ప్రస్తావించబడింది. 16వ శతాబ్దం అంతా ఈ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈ సమయంలోనే సుందరమైన విశాలమైన రాజగోపుర నిర్మాణం అనేది జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రదేశంలోనే లాకర్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మీరు ఒకవేళ పంచేది తెచ్చుకున్నట్లయితే ఇక్కడ మీకు లభిస్తాయి. ఎందుకంటే ఆలయంలోకి ప్రవేశించాలంటే ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తులోనే వెళ్లాల్సి ఉంటుంది. అందుచేత మనం ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళేటప్పుడు పంచె అనేది మనం వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ ఆలయం కారణంగానే కేరళ రాజధాని నగరమైన ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రదేశానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. ఈ నగరానికి అనంతపురం, శయనంతపురం అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆనందం అంటే పద్మనాభ స్వరూపమే. హిందూ ధర్మం భగవంతుడి రూపం సచ్చిదానందం అని చెప్తుంది. అనంత పద్మనాభుడి ఆలయం అత్యంత పురాతనమైనది. ఒకానొక కాలంలో ఈ ఆలయాన్ని ఎట్టు వీటిల్ పిల్లమార్ అనే నాయనర్ కుటుంబాలు నిర్వహించేవారు. కాలక్రమేణా ఈ ఆలయం ట్రావెన్కోర్ సంస్థాన స్థాపకుడైన మార్తాండవర్మ చేతిలోకి వచ్చింది. ట్రావెన్కోర్ రాజులు తమని తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని ఆలయంలోని శంఖాన్నే తమ రాజ్యానికి గుర్తుగా పెట్టుకున్నారు. ప్రస్తుతమన్న గోపురాన్ని 1568లో నిర్మించారు. ఆలయంలోని మూల విరాట్ను
1208లో సాలగ్రామ శిలలతో తయారు చేశారు. ఈ భారీ విగ్రహాన్ని దర్శించడానికి 3 ద్వారాల ద్వారా చూడాల్సి ఉంటుంది. ఆదిశేషునిపై పవలించినట్లుగా ఉన్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా చూస్తే తలభాగం, మధ్య ద్వారం గుండా చూస్తే బొడ్డు, ఆ బొడ్డులో నుంచి ఉద్భవించిన తామర పువ్వు, ఇక చివరిదైన 3వ ద్వారం నుంచి చూస్తే పాదభాగం కనిపిస్తాయి. భక్తులు లోపలికి ప్రవేశించడానికి ప్రత్యేకమైన వస్త్రధారణ చేయాలన్న నియమం కూడా ఇక్కడ ఉంది. ఈ విషయం మనం ముందుగానే చర్చించుకున్నాం. తాళపత్ర గ్రంథాల ఆధారంగా కలియుగం ఆరంభమైన 950వ రోజు తులువంశ బ్రాహ్మణ ఋషి దివాకర్ముని సారథ్యంలో విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం జరిగినట్లుగా తెలుస్తోంది. విష్ణు భక్తుడైన దివాకరముని తపస్సు ఆచరించగా శ్రీ మహావిష్ణువు 2 సంవత్సరాల బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుని ముఖవచ్చస్సుకు తన్మయుడైనటువంటి ముని తన వద్ద ఉండిపోవాలని కోరాడు. అందుకు ఆ బాలుడు అంగీకరించి తనను వాత్సల్యంతో చూడాలని, అలా జరగని నాడు తాను వెళ్ళిపోతానని ఆంక్ష విధించాడు. అందుకు అంగీకరించిన ముని ఆ బాలుణ్ణి అమిత వాత్సల్యంతో చూస్తూ బాలుని చేష్టలను ఓర్చుకుంటూ ఆనందంతో జీవిస్తున్నాడు. ఒకరోజు దివాకరముని పూజ చేస్తుండగా సాలగ్రామాన్ని ఆ బాలుడు నోటిలో ఉంచుకొని పరిగెత్తాడు. అందులకు ముని బాలునిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు ఇచ్చిన మాటను ముని తప్పడంతో నన్ను చూడాలనిపిస్తే అరణ్యంలో కనిపిస్తానని చెప్పి ఆ బాలుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటనతో దివాకరమునికి ఆ బాలుడు ఎవరనేది అర్థమై తీవ్ర మనోవ్యధకు గురయ్యాడు. ఎలాగైనా ఆ బాలుణ్ణి తిరిగి దర్శించుకోవాలని ముని అరణ్యబాట పట్టగా క్షణకాలం పాటు కనిపించిన ఆ బాలుడు అనంతరం ఒక మహావృక్ష రూపంలో నేలకొరిగి శ్రీ మహావిష్ణువు శేషశయనుడిగా ఉన్న రూపంలో కనిపించాడు. ఆ మహిమాన్విత రూపం దాదాపుగా 5 కిలోమీటర్ల దూరం వ్యాపించి శిరస్సు తిరువళ్ళం అన్న గ్రామం వద్ద, పాదాలు త్రిప్పావూర్ వద్ద కనిపించాయి. అంతటి భారీ రూపాన్ని మానవ మాతృలు దర్శించడం కష్టమని కరివిందు చేసే రూపంలో అవతరించాలని ముని వేడుకొన్నాడు. ముని విన్నపాన్ని మన్నించిన స్వామి ప్రస్తుత రూపంలో కనిపించగా ఆ విగ్రహాన్ని తెచ్చి తిరువనంతపురంలో ప్రతిష్ఠించినట్లుగా పురాణ కథనం. ఆలయ నిర్మాణం అంచెలంచెలుగా జరిగినట్లుగా తెలుస్తోంది. సుమారు 5వ శతాబ్దంలో చేరమాన్ పెరుమాల్ అనే రాజు ఈ ఆలయానికి మొదట పునాది వేసినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నాయి. తరువాత శాలివాహన శకం 1335 నుండి 84 మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన వీరమార్తాండవర్మ అనే రాజు ఈ ఆలయ పాలనా వ్యవహారాలను స్వాధీనం చేసుకున్నాడు. ఈ రాజు హయాంలోనే అల్పిసి ఉత్సవాన్ని ప్రవేశపెట్టాడు. ఈ ఉత్సవం 6 నెలలకు ఒకసారి 10 రోజుల పాటు జరుగుతుంది. 1459-60లో ఆలయం యొక్క గర్భగుడి పునరుద్ధరణ జరిగింది. తరువాత రాతిపై కొట్టక్కల్ మండపం నిర్మాణం కూడా జరిగింది. అనంత పద్మనాభ స్వామి యొక్క విగ్రహాన్ని కటుశర్కర యోగం అనే ఆయుర్వేద ఔషధాల మిశ్రమంతో తయారు చేశారు. అనంతుడనే సర్పం మీద శయనించి తలను దక్షిణ దిక్కుగా, ముఖాన్ని తూర్పు దిక్కుగా ఉంచి శయనిస్తున్న ముద్రలో ఉంటాడు. నేపాల్లోని గండకీ నదీ తీరం నుండి ఏనుగుల సాయంతో తీసుకొచ్చిన 12,000 సాలగ్రామ శిలలతో ఈ విగ్రహం తయారు చేయబడింది. ఈ విగ్రహానికి అభిషేకం అది చేయరు, కేవలం పూలతో మాత్రమే పూజిస్తూ ఉంటారు. ఆలయ సంప్రదాయానికి ఎటువంటి భంగం కలగకుండా ఆలయాన్ని దర్శించడానికి వెళ్ళే భక్తులు ఖచ్చితంగా సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్లాల్సి ఉండే నియమాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వామివారి దర్శనం ఆలస్యంగా జరిగినప్పటికీ చాలా బాగా జరిగిందనే చెప్పుకోవాలి.